వ్యూయర్స్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చెల్లి పెళ్ళిలో అక్క సందడి ఎపిసోడ్ 3. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, నా ఫోటోషూట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా పెళ్ళి కొడుకు వాళ్ళది రాట అనమాట. సో వాళ్ళది తెల్లవారుజామున 5 గంటలకే రాట. సో మేము ఎక్కడి నుంచి వెళ్ళడానికి అంత ఎర్లీగా వెళ్ళలేము కదా. సో అందుకే లేట్ అయింది. ఒడుగు టైంకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఒడుగు అయితే జరుగుతుంది. మాలో ఒడుగు అనేది పెళ్ళిలో చేస్తారనమాట. ఒడుగు జంజం అది వేస్తారు. సో అది పెళ్ళి కొడుకుని చేసే రోజే చేస్తారనమాట. కొందరు పెళ్లి పీటల మీద కూడా చేస్తారు, కానీ మ్యాక్సిమం అయితే రాట్ రోజే చేసేస్తారు ఒడుగు కూడాను. సో ఇప్పుడు ఈ కార్యక్రమం అయితే అదే జరుగుతుంది ఇక్కడ చాలా బాగా అయితే చేస్తారు. ఇది మేము లేట్ అయిపోయాము కొంచెం, ఎందుకంటే ఇంటి దగ్గర బొబ్బుల నుంచి రావాలి కదా. సో అందుకు లేట్ అయిపోయింది అక్కడి నుంచి వచ్చినప్పటికి. ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే జరుగుతుంది కదా, ఇంకా అందుకే వ్లాగ్ అయితే తీసాను అనమాట. ఇది నాకైతే అంటే డాడీ వాళ్ళు రాలేదు, నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నేను ఊహ మాత్రమే వెళ్ళాము. ఇంకా చాలా బాగా జరిగింది, అందరం ఉన్నాము అక్కడే. ఇంకా పెళ్ళి కొడుకుకి చెప్తారనమాట చెవులని ఏదో పంతులు గారు. ఇంకా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, వరుడు ఇక్కడి నుంచి కాశీ యాత్రకి వెళ్తాడనమాట. నాకు మీ అక్క వద్దు, నువ్వు వద్దు, నన్ను వదిలేయండి, నేను కాశీకి వెళ్ళిపోతున్నానని, కాశీ యాత్రకి బయలుదేరుతున్నాడని అనమాట. సో ఇక్కడ ఈ గెటప్లోనే వెళ్తారు. పూర్వం అలాగే కదా వెళ్ళేవారు, కమంలో ఒకటి పట్టుకొని మరచెమ్ము పట్టుకొని అయితే వెళ్ళేవారు కదా. సో ఇంకా బామ్మది వచ్చి కాళ్ళకి చెప్పులేసి ఇంకా కన్నేసి లాగుతాడనమాట. సో చెప్పులు వేసిన తర్వాత బావ నాకు వద్దు బాబాయ్, మీ అక్క నాకు వద్దు అనేసి వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను కాశీ యాత్రకి అనేసి అయితే ఇక్కడ బావ బయలుదేరిపోతున్నాడు కాశీ యాత్రకి. కొంచెం దూరం వెళ్ళాక చూడండి, ఆ చెప్పులు అటు ఇటు జరిగిపోతున్నాయి. నడ్డానికి కూడా చాలా కష్టంగా ఉంది. వీడియో తీసినప్పుడు ఎంత నవ్వానో, ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు అంతే నవ్వు వస్తుంది దానికి. ఇగోండి ఇంకా మా చిన్నగాడేమో వద్దు బావా, వెళ్ళొద్దు బావా, మా అక్కని పెళ్లి చేసుకోండి అనేసి ఇంకా బతిమలాడుతున్నాడు. ఇంకా వాడైతే చాలా బాగా చెప్పాడు. నేను ఆడంత ధైర్యంగా చెప్తాడని అయితే నేను ఊహించలేదు. చాలా నవ్వు వచ్చింది నాకే వాడు చెప్తుంటే. ఇంకా గట్టిగా పట్టుకొని అయితే లాగేస్తున్నాడు బావకి కన్నేసి. లాగు అంటే పాపం ఎంత గట్టి లాగేస్తున్నాడో చూడండి. పక్క నుంచి వాళ్ళు చెప్తుంటే అలానే లాగేస్తున్నాడు పాపం. మెడకి అది గట్టిగా ఇది ఉండిపోద్ది కదా. సో ఇంకా అదంతా అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంకా మళ్ళీ అక్కడికి కూర్చున్న దగ్గరికి వచ్చేసి అందరి దగ్గర డబ్బులు వేస్తారనమాట అందులోని. ఎందుకంటే కాశీ యాత్రకి వెళ్ళేటప్పుడు తనకు దారి ఖర్చుల కోసం అన్నట్టు అనమాట అది. సో ఇది వ్లాగ్ అయితే రాట రోజు పెళ్ళికొడుకు వాళ్ళది. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చిందా? మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు గైస్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను చాలా అనుకుంటున్నాను. సో ఇది ఈ రోజుటికి వ్లాగ్ అయితే. సో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.